సూర్యచంద్రులము రాజవారికా మేము నేనున్నార మూలం రాజవారికా సూర్యచంద్రులము రాజవారికా నేను మేమన్నార మూలం రాజవారికా వర్షతో ఇద్దారం రాజవారికా రాజవారికా మేము వర్షతో ఇద్దారం రాజవారికా వరముడా పుట్టిన రాజవారికా నేను వర్షతో ఇద్దారం రాజవారికా మా తండ్రి నామము రాజవారికా మరి మందత రాజు రాజవారికా మా తండ్రి నామము రాజవారికా మగత రాజు రాజవారికా మమ్ముల వెంచేగల రాజవారికా ఇమలాంగి దేవి తల్లి జవారికా నేడు మమ్ముల వెంచేగల రాజవారికా మలమూల సాయవోలే జవారికా నేడు మా పట్టణం ముండే రాజవారికా మలపూల సాయవోలే జవారికా నేడు మా పట్టణం ముండే రాజవారికా మా పట్టణం జవారికా మూలు లేక జవారికా నేడు సభగారు జంటి రాజవారికా సందేయ మూలు లేక జవారికా మేము సభగారు జంటినం రాజవారికా సందేయ మూలు లేక జవారికా నేను సభగారు జంటి రాజవారికా ధరణి అయినా పూరి జవారికా మేము దాముని వచ్చేడం రాజవారికా
చేరమురా జవ్వారిక మరొకవి రంజానేలా జవ్వారిక నేడు మదిలో నాగల్ చేరమురా జవ్వారిక మరొకవి రంజానేలా జవ్వారిక నేడు మదిలో నాగల్ చేరమురా జవ్వారిక అయ్యా సేవక ఏమనయ్యా మీరు? నా పేరు సూర్యచంద్రుడు అన్నారు కదా. మీ పేరు సూర్యచంద్రుడు. అవును. ఎవరు సూర్యుడు ఎవరు చంద్రుడు? నా సూర్యుడు నా పేరు చంద్రుడు. నీ పేరు చంద్రుడు, నీ పేరు సూర్యుడు. మీరు ఎక్కడ, ఏ పట్టణం, ఏ దేశము? కోసాల దేశం. అయోధ్యాపురి పట్టణం. తల్లిదండ్రి ఎవరు? మా తల్లి అనగా విమలాంగి దేవి. మా తల్లి మండకరాజు. అయ్యా మరి ఇప్పుడు ఒకరికొకరు విన్నవించలేరా? మరి విన్నవిస్తాం. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు అని విన్నవిస్తాం. సమవారికి వీర పరాక్రమ సూర్యుడ ఎందురోరి వీర పరాక్రమ సూర్యుడ నందురోరి వీర పరాక్రమ రాజాది రాజు నన్ను సూర్యుడని ఎందురురా రాజాది రాజు నన్ను సూర్యుడని ఎందురురా రాజాది రాజు నన్ను నాకు కిరణం గురుడా ఎవరి తరపు రాదు నాకు కిరణం గురుడా నా కిరణం గురుడా ఎవరి తరపు రాదు నాకు కిరణం గురుడా శ్రీ యజ్ఞాపురి ప్రభుల వేల శ్రీనా ధరణి శ్రీ యజ్ఞాపురి ప్రభుల వేల శ్రీనా ధరణి శ్రీ యజ్ఞాపురి మరొక వీరంజానేల అదిలో నానం మేలాను మరొక వీరంజానేల మదిలో నాదల్ సేలాను మరొక వీరంజానేల జాగరణేల సమవారికి అయ్యా ఏమంటుంది? దేవి మంత్రి నా యొక్క నామం సూర్యదేవుడు అందు రాజాది రాజు నన్ను సూర్యుడు అని పిలుస్తాడు. అవును. నా యొక్క కిరణాలు చూస్తే ఎవరి తరం కాదు, పడపడబడ మండులు ఉంటాయి. నన్ను చూసి అందరూ జనులంతా భయపడుతూనే ఉంటారు. అయ్యా వాళ్ళు ఒక్కరు ఉన్నావా? మీ వెనక ముంగట కాదు, నా యొక్క తమ్ముడు చంద్రుడు ఉంటా ఉన్నాడు. తమ్ముడు చంద్రుడు ఉన్నాడు. అవును. స్వామివారికి ఇదముక చంద్రుడనురా చంద్రుడ వినరోరి ఇదముక చంద్రుడనురా చంద్రుడ వినరోరి ఇదముక చంద్రుడనురా తల్లిదండ్రుల యాజ్ఞ చేత తల్లి నువ్వు వచ్చేసినిరా తల్లిదండ్రుల యాజ్ఞ చేత తల్లి నువ్వు వచ్చేసినిరా తల్లిదండ్రుల యాజ్ఞ చేత గురుడు నారులు నన్ను చంద్రుడు ఎందునురా గురుడు నారులు నన్ను చంద్రుడు ఎందునురా గురుడు నారులు నన్ను సందేహములు లేక తమగారు దంచితినిరా సందేహములు లేక సభగారు దంచితినిరా సందేహములు లేక ధరణు శ్రీ యజ్ఞాపురి రాముణ్ణి దర్శేరాను ధరణు శ్రీ యజ్ఞాపురి రాముణ్ణి దర్శేరాను ధరణు శ్రీ యజ్ఞాపురి మరొక వీరంజానేల మదిలో నా దర్శేరాను మరొక వీరంజానేల మదిలో నా దర్శేరాను మరొక వీరంజానేల జాగరణేల సామలవారి సేవక నా పేరైనా చంద్రుడు అంటారు కదా. నీ పేరు చంద్రుడు అంటారు. అవు తల్లిదండ్రులు ఆకి చదువు ఇటు వచ్చినాను.
తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ చేత ఆజ్ఞ చేతికి వచ్చినాను. అయ్యా మరి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు మరి? మా అన్న దగ్గరికి వెళ్తాను. ఆ, అన్న దగ్గరికి. అన్న దగ్గరికి. అవు. మీ ఇద్దరు కలిసి ఆగిపోతారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అవును. ఎట్లా వెళ్తారు? వెళ్ళండి. జై గజనైలా స్వామివారికి కోసాలేశ జగదీశ మమ్మే నగరాల కోసాలేశ జగదీశ మమ్మే నగరాల కోసాలేశ వెంకటేశ మా సంకటములు ఆపవేరా వెంకటేశ మా సంకటములు ఆపవేరా వెంకటేశ జయ గజనైలా స్వామివారికి రమణీల మేఘ శ్యామ కోదండ రామదేవ నేను నమ్మినాను మమ్ములలో లేరా జయ గజనైలా స్వామివారికి కోసాలేశ జగదీశ మమ్మే నగరాల కోసాలేశ జగదీశ మమ్మే నగరాల కోసాలేశ జయ గజనైలా స్వామివారికి జయవిరంజనేలా స్వామివారికి వందనములు 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 జనని జనక వందనములు 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 జనని జనక వందనములు వందనములు పొందిగా మీ కరకు వస్తి తండ్రి పొందిగా మీ కరకు వస్తి అనుముగా దీవించావమ్మా పొందిగా మీ కరకు వస్తి అన్నముగా దీవించావమ్మా పొందిగా నీ కరకు వస్తి జయనందేలా స్వామివారికి తండ్రి మీకు ఇదే పదవి వందనాలు రావాలి తిరుగుతున్నారా జయవిరంజనేల స్వామివారికి జై వరదిల్లు సూర్య చంద్ర బాలారా జల్లి వర్దిల్లు సూర్య చంద్ర వరదిల్లు ధరణిలోన వరదిల్లు సూర్య చంద్ర వరదిల్లు ధరణిలోన వరదిల్లు సూర్య చంద్ర మరి ఇందు వచ్చుటాకు ఏ పాటి కలిగేనురా మరి ఇందు వచ్చుటాకు తల్లి ఏ పాటి కలిగేనదిరా మరి ఇందు వచ్చుటాకు జయ గజనైలా స్వామివారికి. అమ్మా ఓ ఏమంటావమ్మా? మీరు మా యొక్క వద్దకు వచ్చినారు ఏం పని కలిగి వచ్చినారు ఏం పని కలిగి వచ్చినారట? అలాగే చెప్తామమ్మా. అదే విధంగా వెళ్తాను జయరంజనేలా స్వామివారికి జనక ఇప్పుడు మేము చదువుకుందుము తండ్రి జనక ఇప్పుడు మేము చదువుకుందుము తండ్రి జనక ఇప్పుడు మేము చదువు తండ్రి తెలంగాణ దించావమ్మా చదువుకుందుము తల్లి తెలంగాణ దీవించావమ్మా చదువుకుందుము తల్లి జయరంజనేలా స్వామివారికి ఓ తల్లి తండ్రి మేము చదువులకు పాఠశాలకు వెళ్తాం కదా చదువుకున్నామని పోదామంటున్నాం. పాఠశాలకు వెళ్తారా బాగారా చెప్పమ్మా. వెళ్తామంటున్నారా అవును. అదే విధంగా వెళ్తాం కదా జయవిరంజనేల స్వామివారికి జై. 6 సంవత్సరములు మీరైనా చదవండి 6 సంవత్సరములు అలాగే అమ్మా. అలాగే అమ్మా. మీరైనా చదవండి 6 సంవత్సరములు బ్రహ్మ విద్యలు మీరు బాగుగా నిర్వండిరా బ్రహ్మ విద్యలు మీరు
చెప్పినట్టు వింటాం కదా. జై వెన్నెల స్వామివారికి. ఓ బాలారా, మీరు చదువుకుంటామంటే ఎవరన్నా ఈ తల్లిదండ్రులు వద్దంటారా? చదువుకుని కదా, చదువుకుని కాక మీకు వచ్చిన కానీ బ్రహ్మ విద్యలు చక్కని 4 వేదాలు 18 పురాణాలు 6 శాస్త్రాలు అన్ని నేర్చుకుంటారు కదా. చదువుకోమంటవా? యుద్ధాలు నేర్చుకుని రండి వాళ్ళారా. జయుడు జైల స్వామివారికి. జననీరో ఒక్క మాట తెలిపేదా వినవమ్మ, జననీరో ఒక్క మాట తెలిపేదా వినవమ్మ, జననీరో ఒక్క మాట నా సాటి బాలలతోని ఆటలు ఆడవనమ్మా, నా సాటి బాలలతోటి ఆటలు ఆడవనమ్మా, నా సాటి బాలలతోటి జాయిరంజనేలా స్వామివారికి. అమ్మా నువ్వు చదువుకున్న పొమ్మంటాను కానీ నేను ఒక్క మాట చెప్తాను, నా సాటి బాలలతోనే నేను ఆటలు ఆడుకుని వస్తాను. ఆటలాడుకుంటా అంటున్నా? అవునమ్మా. ఇప్పుడే చదువుకుంటామంటే కుమారా. ఇప్పుడు అట్లా పోటీ కలిగిందా అమ్మ? జాయవేలా సంవారికి ధరణి శ్రీ యజ్ఞాపూరి ధరణు శ్రీ యజ్ఞాపూరి పురములో వేలాసిన ధరణి శ్రీ యజ్ఞాపూరి పురములో వేలాసిన ధరణు శ్రీ యజ్ఞాపూరి పురములో వేలాసిన ధరణు శ్రీ యజ్ఞాపూరి పురములో వేలాసిన ధరణి శ్రీ యజ్ఞాపూరి శుభముగా పోయి మీరు లఘువుగా రండి పుత్ర శుభముగా పోయి మీరు లఘువుగా రండి పుత్ర శుభముగా పోయి మీరు జాయరేగా భగవానికి ధరణి యజ్ఞాపుర సాక్షి అని మీరు శుభంగా పోయి లాభంగా మాత్రం రండి. అలాగే కనుక నువ్వు చెప్పినట్టే వింటాను కదా. మరి బాలులకు చదువు కప్ప చెప్తారా? అవును. మరి ఏ సారి కప్ప చెప్తారా? ఏ పంతులు కప్ప నువ్వు పట్టుకొని పో ఫస్ట్. నేనే చదువు చెప్పన్నా? వాళ్ళతో దెబ్బలు పడతావు, నాకు సంబంధం లేదు. వాళ్ళు మాత్రం జాగ్రత్త, లేకపోతే మర్రా చదువు చెప్తా. మరి నేను చెప్పిన చదువు అది చెప్పాలి మళ్ళా నాకు చెప్తారు. చెప్తారా? నీకంటే ఎక్కడే చెప్తారు. సరే మా చూస్తా. మీరు జర్రా జాయలా సామవారికి రమణీల మేఘ శ్యామ కోదండ రామదేవా నేను నమ్మినాను మమ్ముల దేవా జాయ వీరాంజనేయ స్వామి వారికి. నా బాలుడారా, మరి నేను మాత్రం నీకు విద్య నేర్పిస్తున్నాను. నేను నేర్పించిన విద్య మాత్రం గట్టిగా నేర్చుకోండి. మరి నాకు అప్పచెప్పాలా? చెప్తారు కదా. జాయ వీరాంజనేయ స్వామి వారికి. సరస్వతి ఓ నామా శివాయ కులశీల సరస్వతి ఓ నామా శివాయ కులశీల సరస్వతి ఓ నామా శివాయ కులశీల పాఠం చెప్పిన
మరి అబ్బాయి ఇవ్వాలి కదా అబ్బాయి పేరు రేపు రోజులనే. నేను నేర్చుకుంటాను మంచిగా నేర్చుకున్నా జయరంజనేల సమవారికి కోసాలేశ జగదీశ మమ్మేలరాగా కోసాలేశ జగదీశ మమ్మేలరాగా కోసాలేశ జగదీశ మమ్మేలరాగా కోసాలేశ ఇక చూడండి మరి ఆనాడు మాత్రము మంత్రి అయినటువంటి ఆ యొక్క కురసాలరావుడు మాత్రం చెప్పినాడు ఆ మాంధాతరాజుకు, రాజా నీకు మాత్రం కనుక పుత్రుడు జన్మించినట్లయితే మనం ధనాల కోట కడదామని అంటే, సరే మంత్రి వారియా నువ్వు చెప్పిన మాట ప్రకారమే నాకు వెనక పుత్రులు ఉంటున్నట్టయితే మనం ధనాల కోట కడదామని ఆనాడు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క మంత్రి వారినటువంటి కురసాల రాముడు వచ్చి ఆ మాంధాతరాజుకు, రాజా మరి ధనాల కోట కడదామా, ఎందుకంటే మనకు అనుకున్న మాట ప్రకారంగా బాలులు పుట్టినారు కాబట్టి ఇప్పుడు బాలులు పుడితే ధనాల కోట కడతా అన్నావు కాబట్టి కడదామా ధనాల కోట అని ఏ విధంగా ఆ యొక్క మంత్రివర్యుడు వెళ్ళి మాంధాతరాజుకు అడుగుతాడు. అప్పుడు మాంధాతరాజు ఏమంటాడు, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు విందాం. జయరంజనేల సమవారికి కుటుంబీతో వచ్చి తినిరా కురసాల రాముడనురా కుటుంబీతో వచ్చి తినిరా కురసాల రాముడనురా కుటుంబీతో వచ్చి తినిరా మాంధాతరాజు వద్ద మంత్రిగా ఉండేదనురా మాంధాతరాజు వద్ద మంత్రిగా ఉండేదనురా మాంధాతరాజు వద్ద కోసాల దేశము కోరి అయోధ్యరా కోసాల దేశము కోరి అయోధ్యరా కోసాల దేశము మాయ మంత్రములు నా వద్ద ఉన్నాయిరా మాయ మంత్రములు నా వద్ద ఉన్నాయిరా మాయ మంత్రములు చెట్ల క్రియాలన్నీ చెట్ల క్రియాలన్నీ నా దగ్గరున్నాయిరా చెట్ల క్రియాలన్నీ నా వద్ద ఉన్నాయిరా చెట్ల క్రియాలన్నీ చెట్టి రాజులనైనా చెట్టి రాజులనైనా పట్టి దుద్దేదనురా చెట్టి రాజులనైనా పట్టి దుద్దేదనురా చెట్టి రాజులనైనా వీరుడు నా బంటి నేను రాజగదిలో నా వీరుడు నా బంటి నేను రాజగదిలో నా వీరుడు నా బంటి తన్ని యజ్ఞాపూరి రాముణ్ణి దర్శనరా తన్ని యజ్ఞాపూరి రాముణ్ణి దర్శనరా తరుణి యజ్ఞాపూరి వీరంజనేయుల మరువక దర్శనరా వీరంజనేయుల మరువక దర్శనరా వీరంజనేయుల జయరంజనేల స్వామివారికి అయ్యా ఎవరయ్యా? నా పేరు కానీ కురసాల రాముడు. నీ యొక్క రాముడు కురసాల రాముడు. ఏం చేస్తారయ్యా మీరు? నేను మాంధాతరాజు దగ్గర మహామంత్రి. మాంధాతరాజు దగ్గర మహామంత్రి. ఇంకేమంటివి? నా దగ్గర చెట్ల క్రియలు నా దగ్గరే ఉంది. మాయ మంత్రాలు చెట్ల క్రియలు నీ దగ్గర ఉన్నాయి. ఎట్టి రాజులనైనా సరే పట్టి దుంచేదావు. అబ్బు అంత బలవంతుని. దొంగల దొరలు వస్తే ఊరిని కాపాడుతావు తోలు తీసుడేనా? ఊరిని కాపాడుతున్నావా లేదా? కాపాడుతున్నావు. అయ్యా మరి ఎక్కడ పోతున్నావు ఇప్పుడు? రాజు దగ్గరకైనా కానీ మీ రాజు వద్దకు. మా రాజు వద్దకు వెళ్తున్నా. ఎందుకు వరకు వెళ్తున్నావు మరి మీ రాజు వద్దకు? నాకు వాళ్ళ నాయన కొడుకులైనా కూతురైనా పుట్టచ్చు బంగారు భవనం కట్టించని మాటిచ్చాడు. అంటే అలనాడు మీ రాజుకు ఎప్పుడైతే కుమారులు మాత్రం కొడుకులు మాత్రం పుట్టలేరు
అప్పుడు అన్నాడు, నాకు ఎప్పుడైతే కుమారుడు గాని నా కడుపులో ఎప్పుడైతే సంతానం గాని పుడుతుందో అప్పుడు మాత్రం నేను దానాల కోట కడతా మంత్రి అని నీకు మాట ఇచ్చిండు కాబట్టి ఆ మాట ప్రకారము మీ రాజును అడగడానికి పోతున్నావా అయ్యా? అవును మహాశయ. సరే, అదే విధంగా వెళ్ళము. జావిరనేల సామ్లవారికి కోసాలేశ జగదీశ మమ్మేల రాడ కోసాలేశ జగదీశ మమ్మేల రాడ కోసాలేశ వెంకటేశ మా ములువ పావేర వెంకటేశ జావిరనేల సామ్లవారికి రమణీల మేఘ శ్యామ కోదండ రామదేవా నిన్ను నేను నమ్మినాను మమ్ముల గోవేరా జాయనేల సమరికి వందనములు 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 రాజావయ్య వందనములు 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 రాజావర్య వందనములు వందనములు 10,000 వందనములు పాదములకు 10,000 వందనములు పాదములకు 10,000 వందనములు జాగరణేల మహారాజా ఇదే నీకు 10,000 వందనములు కదా. జాగరణేల సమ్మవారికి వరదిల్లు మంత్రి నీవు వరదిల్లు ధరణిలోన వరదిల్లు మంత్రి నీవు వరదిల్లు ధరణిలోన వరదిల్లు మంత్రి నీవు వరదిల్లు ధరణిలోన వరదిల్లు మంత్రి నీవు కొరకు వచ్చినావు మంత్రి మహారాజా కొరకు వచ్చినావు వేగం వేగలు పావేరా కొరకు వచ్చినావు వేగం వేగం మంత్రి కొరకు వచ్చినావు వేగం వేగలు పావేరా కొరకు వచ్చినావు వేగం వేగలు పావేరా కొరకు వచ్చినావు జై గణేలా సమ్మవారికి జై. మంత్రి సల్లగా వర్దిలు అని నువ్వు ఎందుకోసం వచ్చినావు నీ రాగా ఏముందో తెలుపు కదా. ఎందుకోసం వచ్చిన వదిలిమంటున్నావు మహారాజా? జాగరణేల సామ్లవారికి రాజవర్య మీరు ఇంట్లో ఉండుట కారణమేమి 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 రాజవర్య మీరు ఇంట్లో ఉండుటేనా పుత్రుల చూసి నీవు ఉండుటేలా పుత్రుల చూసి నీవు జాగరణేల స్వామివారికి మహారాజా పుత్రుడు పుట్టిన సమయమున ఆ సంతోషమున నువ్వు ఇంట్లో ఉంటుగా కారణమేమి మహారాజా? పుత్రులు పుట్టిన నుంచి నువ్వు ఇంటర్వ్యూ ఉంటున్నావు రాజా. మన పనులు లేవు మనకు లేవా పనులు మహారాజా? అవును మహారాజా. జాగరణేల స్వామివారికి జై. పుత్రులను విడసి నేను మహారాజా పుత్రులను విడసి నేను ఉండలేను మంత్రి వర్య పుత్రులను విడసి నేను ఉండలేను మంత్రి వర్య పుత్రుల విడసి నేను లేక లేక కలిగినారు అలాగే మహారాజా అలాగా మహారాజా
నాకు ఆయన లేక కలిగి ఇద్దరు కుమారులు. ఆ కుమారులు నేను విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను కదా. లేక కుమారులు అడిగిండ్రు, వాళ్ళనైతే విడిచిపెట్టి నేను క్షణమైన ఉన్నాను మాట్లాడుతున్నాను మహారాజా. జావిరంజయుల సామ్ల వారికి, జావిరంజయుల సామ్ల వారికి పుత్రులు పుట్టిన పిదప కోటాలు గట్టి మంది పుత్రులు పుట్టిన పిదప కోటలు గట్టంటివి రాజా పుత్రులు విట్టిన పిదప కోటాలు గట్టుటాకు పోదాము రాజా వర్యా 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 కోటాలు గట్టుటాకు. జావిరంజయుల సామ్ల వారికి మహారాజా ఏమంటున్నావు? అలా మీరు మాటిన విధంగా మీకు పుత్రులు పుట్టింది కాబట్టి ఆ కోటని కట్టడానికి మీరు బయలుదేరాలి. మరి అలనాడైతే నువ్వు మంత్రికి మాటిచ్చినావు, నీ కడుపులో ఎప్పుడైతే సంతాన ఫలం కలుగుతుందో అప్పుడు కోటలు కడతా అని మాటిచ్చినావు. ఆయన రథ ప్రకారం ఇలా పోదామంటున్నావా? అవును మహారాజా. సరే. జావిరంజయుల సామ్ల వారికి ధరణు శ్రీ యజ్ఞపూరి మహారాజా ధరణు శ్రీ యజ్ఞపూరి దారుణ్ణి దర్శేదరురా ధరణు శ్రీ యజ్ఞపూరి దాముణ్ణి దర్శేదరురా మరొక వీరంజానైలా మదిలో నా దర్శేదరురా మరొక వీరంజానైలా జావిరంజయుల సామ్ల వారికి మంత్రి మహారాజా అలానే మాత్రం నీకు మాట చిన్న మాట్లాడడం నిజమే. అవును, కానీ ఇప్పుడు మాత్రము నేను మా సరే పోదాం. రావు మంత్రి, ఇగో నువ్వేదో రమ్మన్నావు కాబట్టి కోటలో ఇప్పుడు రాజ్యంలో ఉన్నారు, ఏడా కచేరీలో ఉన్నారు మీరిద్దరు. అవును. మరి కచేరీలో ఉన్నారు, కచేరీలకేంది దొరుకుని పోతే ఒక్కుంటదా? ఊకోదు అమ్మ, ఊకోదు. ఒక్కుంటదా? అమ్మ ఊకోదు. నీ పెళ్ళ ఒక్కుంటదా? రోడ్ కట్టే పట్టుకుపోతే ఈ చింతపండు చేస్తుంది. చింతపండు చేస్తారు కదా. మరి అయినా కూడా అసలు పెళ్ళ ఉన్నది ఒకళ్ళు ఉన్నది కాబట్టి పెళ్ళాకు చెప్పినావన్నా లేదా? చెప్పిరావాలి. కదా? కాబట్టి మంత్రి మహారాజా అయినా కానీ నేను ఇప్పుడు ఇంటికి పోయి మాత్రము నా భార్యను మాత్రం అడిగి సెలవు తీసుకొని వస్తాను కదా. చెప్పి వస్తాను. వస్తా మహారాజా. ఇదే మా జావిరంజయుల సామ్ల వారికి రమణీల మేఘ శ్యామ కోదండ రామదేవ జావిరంజయుల సామ్ల వారికి జావిరంజయుల సామ్ల వారికి ప్రాణ సఖియారో నేను పరగానే వయ్యేదాను ప్రాణ సఖియారో నేను పరగానే వయ్యేదాను ప్రాణ సఖియారో నేను పరగానే వయ్యేదాను ఇప్పుడే తెలియాలనే పరగానే వయ్యేదాను ఇప్పుడే తెలియాలేను పరగానే వయ్యేదాను జావిరంజయుల సామ్ల వారికి ఓ సఖిమని అయినా కానీ అన్ననాడు నాకు మంత్రికి ఒక మాట ఇచ్చిన ఏమంటే నాకు మాత్రం సంతానం కలిగితే ఆ కోటలో కట్టిస్తాను మాట ఇచ్చినాను. అయితే ఇప్పుడు మంత్రికి పోదామంటున్నాడు, అక్కడికి వెళ్తాని వచ్చినాను కదా. అయితే ఆనాడు మాత్రం నేను మంత్రికి మాటించిన కాదు, ఇలా వెళ్తానే అంటున్నావు. అవును. జావిరంజయుల సామ్ల వారికి ప్రాణాద మమ్ముల విడిచి మరి లైవ్ ఉన్నారు, మూడు ఛానల్ పేరు రేపు లైవ్ కొట్టుకుంటారు. ఛానల్ పేరు రేపు నాది చెప్పు.
నా తోటి తెలుపు నాదా ఎక్కడికి వెళ్ళేదావో ఏమంటున్నావు దేవి? అయినా కానీ ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మనకు పిల్లలేక బాధపడ్డాం. అంతే కదా. ఇప్పుడు మాకు పిల్లలు సంతానం కలిగింది. ఆ పిల్లలు విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తావు రా? అర్థమా? అవును కదా? జయ జయరా సమవారికి ధనము కోటలు గట్ట ఏమోనది ధనము కోటలు గట్ట వేగమ్మ ధనము కోటలు గట్ట వేగంబే ఓవలనమ్మ ధనము కోటలు గట్ట వెళ్ళేరా నా తగియ సెలవు నాకు ఇవ్వవమ్మ వెళ్ళేరా నా తగియ సెలవు నాకు ఇవ్వవమ్మ వెళ్ళేరా నా తగియ ఆ ధనం కోటలు కట్టడానికైనా కానీ నేను వెళ్తాను అనుకుంటున్నాను. నువ్వు సెలవిస్తే మాత్రం నేను వెళ్తాను కదా. అయితే ఆ ధనం కూడా పెట్టడానికి వెళ్తా అంటున్నావు అన్నదా? అవును. దేవునిలా సమవారికి అట్లయితే పోయి నీవు ఆనందముగా నాదా అట్లయితే పోయి నీవు ఆనందముగా నాదా అట్లయితే పోయి నీవు రాముని దర్శనాను ధని అజ్ఞాపూరి రాముని దర్శనాను ధని అజ్ఞాపూరి వీరంజనేయుల మదిలోన దర్శనాను వీరంజనేయుల మదిలోన దర్శనాను వీరంజనేయుల ఏమంటున్నావు దేవి? అయినా కానీ ఇప్పుడు ఆ ధనం కొట్టు కట్టి వెళ్తానంటున్నావు. పిల్లలు కొట్టుకుంటే వెళ్ళి అప్పుడే కానీ నువ్వు ఆ కోటలు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతున్నావు. అదే విధంగా కట్టి ఉంది కదా అన్నదా? సరే వెళ్ళి అది నీకు సెలవు మరి. నేను వెళ్ళాను. వెళ్ళండి. జయగుర నీల సమలవారికి కైలాసవాస సామవారికి మా దేవ శంభో అయ్యా మరి మీ రాజు మాత్రం మీ రాణి వద్ద సెలవు తీసుకొని వచ్చినాడు. మరి కోటలు కట్టడానికి కోట కట్టున్నారు కదా, అవును కోటలు కడతారా మరి? కట్టదా కదా. మరి రాజుకి దొరికిపోవాలంటే దొరికిపోవాలి. పోవాలి, గుర్రాలు కట్టాలి, రథం కట్టాలి. భుజం మీద ఎక్కించుకోమంటావా? ఎక్కించుకోమంటావా? రాజు ఎట్లా దొరికిపోవాలి? రథం మీద ఉరికిపోవాలి. కట్టు మరి. కట్టినా కట్టినా కట్టు. కట్టినా మహారాజా. జయ సంభవారికి కట్టు కట్టు రామంత్రి కట్టు కట్టు రామంత్రి రథము నీవు కట్టు కట్టు రామంత్రి రథము నీవు కట్టు కట్టు రామంత్రి. అలాగే మహారాజా. కోటాలు కట్టుటాకు వెల్లుదాము రామంత్రి కోటాలు కట్టుటాకు వెల్లుదాము రామంత్రి కోటాలు కట్టుటాకు. ఆ కోటలు కట్టడానికైనా కానీ ఈ రథం మీద వెళ్తాము. తొందరగా నువ్వు రథం సిద్ధం చేయము కదా. అలాగే మహారాజా, అలాగే సిద్ధం చేశాను. జయ వీరజయ స్వామివారికి రథమును గట్టినాను, రథమును గట్టినాను, రాజు గారు రథమును కట్టినాను.
పరిగెత్తుచున్నదయ్యా గుర్రాల బండి చూడు పరిగెత్తుచున్నదయ్యా గుర్రాల బండి చూడు కోటాలు గట్టుటాకు చేరా వచ్చిమయ్యా కోటాలు గట్టుటాకు చేరా వచ్చిమయ్యా కోటాలు గట్టుటాకు ధర్ని యజ్ఞ పూరి దాముని దళసేదాను ధర్ని యజ్ఞ పూరి పూరి దాముని దళసేదాను ధర్ని యజ్ఞ పూరి వీరంజనేయుల మరువక దళసేదాను వీరంజనేయుల మరువక దళసేదాను వీరంజనేయుల మహారాజా అట్టి రథం మీద అయినా కానీ ఈ కోటలు కట్టే స్థలం మనకి అయినా కానీ తొందరగా వచ్చిన మహారాజా అవును మహారాజా రే మంత్రివర్య మహారాజా మంత్రి మహారాజా నేను మాత్రం ఇక్కడ కూర్చుని ఉంటాను. అక్కడ కోటలో ముగ్గు పోసి అవి నిర్మించము కదా. నీకు ఎంతమంది సైన్యం కావాలో ఎంతమంది పని మనుషులు కావాలో అంతమందిని మాత్రం తీసుకొని మాత్రము నువ్వు వెళ్ళాల్సి కదా. అలాగే మహారాజా అలాగే ఆ పరివారం తీసుకొని అయినా కానీ మహారాజా రాజావారిగా మీరు ఇక్కడే ఉండుము నేను అక్కడ పోయి జనం కూడా కట్టి వస్తాను. సరే మంత్రి పోయిరా. స్వామివారికి జయ శబరి మాతాజీ గణముగా పుట్టినాము దండి దైవముగా పుట్టినాము దండి దైతులమురా ధనముగా పుట్టినాము ఏడుగురి దైతులమురా ఏడంగా వచ్చినాము ఏడుగురి దైతులము ఏడంగా వచ్చేదురా ఏడుగురు దైతులమురా పదిహేను నేను ఎవరయ్యా మీరు? మేము అరే 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 ఈ పండు చూడు ఆన్ పండు చూడు ఆన్ పండు చూడు వీళ్ళు పెద్ద 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 దయ్యాలా ఉన్నారు. ఏ దయ్యాలయ్యా మీరు? ఏ అడవిలోకి వచ్చినా మీరు? నవ్వు నన్ను మింగడికి వచ్చారా? ఇప్పుడు యాడికి పోతున్నారు? యాడికైనా వస్తున్నారు? ఏం కథ లెక్క మీరేమది పద్ధతి ఏమది? కురసాల రాముడు కోటలు కడుతున్నాడు కదా. ఆ యొక్క కురసాల రాముడు మాత్రం కోటలు కడుతున్నాడు.
ఆ కోటలు గూడగొట్టడానికి వచ్చారు. అవు ఏమి అందులో మాత్రం ధనం ఉన్నది. ఆ ఆ ధనం గురించి వచ్చినాం కదా. ఆ ధనం గురించి వచ్చారు. అవు ఆ ధనం మీద ఉండే దైతులం మేము. ధనం మీద ఉండే దైతులు అవు పచ్చి మాంసాలు తింటారు, అవు పచ్చి మాంసం తింటాం, పచ్చి రక్తం. అవు వాళ్ళ రక్తం తాగుతారు. నీ రక్తం ముద్ద తాగుతాం. ఈ అబ్బో నా రక్తం తాగితే ఏమొస్తుంది? పంది రక్తం తాగితే మంచిది. అయ్యా ఆ ధనం ఉన్నదాని కోటలో ఎవరు వచ్చినా అలా దహిస్తాం. ఇగో ఇంకా ఆలస్యం చేసిరు అనుకో వాడు కుర్సాల రాముడు ఆయనతో కట్టేస్తాడు. మమ్మల్ని ఏం కట్టాడు? ఆడు కట్టకను ఎవరా ఆ ఎక్కడ కుర్సాల రాముడు ఎక్కడ కూర్చోరా? ఎక్కడరా ఎక్కడరా చింతపండు చేపించిందా? నీకు చింతపండు చేపించిందా కావరి? నీ చింతపండు అయితే మా అయితే ఒప్పుకుంటాం. మరి కూలగొట్ట కంటే ముందే పోయి కావాలందాం ఉండవా? త్వరగా పో. జై వీరన్నయ్య స్వామివారికి. జయ విరల స్వామివారికి అన్నారు ఇప్పుడు నాకు ఆకాలి అవుతున్నాడు. అన్నారు ఇప్పుడు నాకు ఆకాలి ఉన్నది. అన్నారు ఇప్పుడు నాకు ఆకాలి అవుతుండే ఏమి పూజించేదారో. ఆకాలి అవుతుండే ఏమి పూజించేదామే. ఆకాలి అవుతుండే జయ విరల స్వామివారికి. అన్న ఇప్పుడు మన కాకలు అవుతున్నది. ఏమి భుజించమన్నా ఇవాళ చెప్తున్నారు మీ అన్నాక జాగ్రత్తగా స్వామివారికి తమ్ముడా మనము ఎప్పుడు తమ్ముడా మనము ఎప్పుడు మంచి అడుగుదాము. తమ్ముడా మనము ఎప్పుడు ఇప్పుడు మంచి అడుగుదాము. తమ్ముడా మనము ఎప్పుడు మంచి అడుగుదాము. ఆరామోయ్యో మరా మంచి అడుగుదాము. ఆరామోయ్యో మడిరా మంత్రి అడుగుదాము. ఆరామోయ్యో మరా మంచి అడుగుదాము. జాగ్రత్తగా తమ్ముడికి ఓ తమ్ముడా కానీ ఇప్పటికైనా మంచి దేవుడు అడుగుదాం. మరి ఇస్తాడా ఇయ్యరా? ఏంటిది ఇవ్వకపోతే వాండి తిందాం. మన కాకలు అవుతున్నది అన్న. కానీ అన్నం పెడతారా లేకపోతే మింగు మాటరా? జయ విరల స్వామివారికి ఆకారం ఇచ్చు మాకు ఏమి ఇరువులో ఎండో. ఆహారం ఇచ్చు ఆహారం ఇచ్చు అన్నారో నా కోరెరపు ఆహారం ఇచ్చు సందేహములు లేక తరగునాలే అన్న సందేహములు లేక తరగునాలే అన్న సందేహములు లేక స్వామివారికి ఆహారం ఏమని అడుగుదాము? ఏమీ మందం అన్నయ్యా? ఓహో ఏమని ఇవ్వమంటున్నావా? జాగ్రత్తగా స్వామివారికి ఒక తల్లి పిల్లలను ఒక తల్లి పిల్లలను వారము ఇయ్యవల. ఒక తల్లి పిల్లలను వారము ఇయ్యవల. ఒక తల్లి పిల్లలను ఇవాణి అడుగుదాము. తప్పకపోయేదమ్రా ఇవాణి అడుగుదాము. మనకు ఇవాణి అడుగుదాము. జాగ్రత్తగా స్వామివారికి ఓ తమ్ముడా కానీ తప్పక మరి ఆ పిల్లల్ని ఇస్తాడా? ఒక్కదానికి వచ్చిన పిల్లల్ని ఇస్తాడా? తల్లి కొట్టిన పిల్లల్ని ఆరంగా ఇస్తాడా ఇయ్యడా అడుగు చూద్దాం. అన్న హారంగా తీసుకుందామా? ఒక్క తల్లి పెట్టిన ఒక్క తల్లికి వచ్చిన పిల్లలను పిల్లలను అటులని అన్న. జయ విరల స్వామివారికి ధరణి యజ్ఞ కోరి రాముని కలిసేదాను. ధరణి యజ్ఞ కోరి రాముని కలిసేదాను. ధరణి యజ్ఞ కోరి
రాజా వెడలా స్వామివారికి సరే అన్నయ్య మరి వాడిని మాత్రం